జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎలాంటి కోరికలైనా తీర్చే వారాహి అమ్మవారి యొక్క వారాహి గాయత్రి మంత్రం. ఈ మంత్రం ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. ఇది చదివిన తర్వాత మా కోరిక నెరవేరలేదు అనే వారే ఉండరండి. అంతటి పవర్ఫుల్ మంత్రము అండి. ఇది రోజు 21 సార్లు మీరు రాయండి. రాయటం కుదరని వాళ్ళు ఉదయం లేవగానే కూడా ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అనడంలో అస్సలు సందేహమే లేదండి. కాబట్టి ఈ మంత్రాన్ని ఒకసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో మనం చెప్పేది వారాహి గాయత్రి మంత్రము. ఈ మంత్రము చాలా పవర్ఫుల్ అండి. మీరు కేవలం 21 సార్లే అని కాదండి, 51 సార్లు లేదా 57 సార్లు, 108 సార్లు మీకు ఓపికను బట్టి మీరు ఎన్నిసార్లు రాస్తే అంత అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కలుగుతాయండి. అది నమ్మకంతో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు. అది ఉదయం లేవగానే మనం చదివితే, అంతకు మించి బ్రహ్మ ముహూర్తంలో చదివితే ఇంకా సరే మీ తీరని కోరిక ఏదైనా సరే తప్పకుండా తీర్చేటువంటి అతి శక్తివంతమైన అమ్మవారి మంత్రాల్లో ఈ వారాహి గాయత్రి మంత్రము కూడా ఒకటండి. ప్రయత్నిస్తే మనం చేసే తప్పేముందండి? ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. అది నమ్మకంతో మనకి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంలా ఉండే వారాహి అమ్మవారిని ఉదయం కానీ లేదా రాత్రిపూట కానీ, అందులో మంగళ శుక్రవారాల్లో మనకి పంచమి అష్టమి తిథుల్లో కనుక అమ్మవారిని పూజిస్తే ఇంకా మనకి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి అనడంలో అసలు సందేహమే లేదండి. కాబట్టి చాలామంది వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాలను చదవడం వల్ల ఎంతో మంచి సక్సెస్ అనేది పొందుతున్నారు. కాబట్టి మనం కూడా ఒకసారి ప్రయత్నిద్దాం. అంతటి శక్తివంతమైన వారాహి గాయత్రి మంత్రాన్ని కనీసం రోజుకి 21 సార్లైనా రాసి చూద్దామండి. రాసడం వల్ల మనకి ఎంత మంచి జరుగుతుందో మీకే తెలుస్తుందండి. ఆ మంత్రము ఓం శ్యామలాయ విద్మహే హాలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం శ్యామలాయ విద్మహే హాలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఓం శ్యామలాయ విద్మహే హాలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ చక్కటి మంత్రాన్ని మనము ప్రతిరోజు రాయటం వల్ల, చదవటం వల్ల మనకి జరగవు అనుకునే ఏ పనులు ఉన్నా సరే, మన స్థాయికి మించిన పనులైనా సరే, ఆర్థిక సమస్యలు అయినా సరే, ఉద్యోగ సమస్య అయినా సరే, మనకి ఎటువంటి సమస్య అయినా సరే అమ్మవారు కృపకి మనము ఈ మంత్రం చదవటం వల్ల పాత్రులము అయితే తప్పకుండా మన ప్రతి ఒక్క కోరికని కూడా అమ్మవారు నెరవేరుస్తారండి. చాలామంది అంటుంటారు, మేము అది చదివాము కానీ మాకు అవ్వలేదు, ఇది చదివాము అవ్వలేదు అని అంటుంటారు. అది మన నమ్మకంతో ప్రయత్నిస్తూ ఉండాలండి. కొంతమందికి వితిన్ 1 డేలో జరిగితే, కొంతమందికి 5 డేస్లో జరగచ్చు, కొంతమందికి 1 మంత్లో జరుగుతుంది. కాబట్టి మనము నమ్మకంతో చదివితే, మనము నమ్మకం అనేది అమ్మవారి మీద ఉంచితే జరగనిది అంటూ మన జీవితంలో ఏది కూడా ఉండదండి. కాబట్టి మీరు కూడా నమ్మకంతో అమ్మవారి కృపకు పాత్రులయ్యేటట్టుగా మీరు కూడా చదవండి. అందరూ బాగుండాలని మనము ఈ మంత్రము చెప్పేది. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచిగా జరగాలి అంటే ఈ మంత్రాన్ని ప్రయత్నించి చూడండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై వారాహి మాత.